తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఆ పార్టీ నేత బాబు రాజేంద్ర ప్రసాద్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రత్యక్షంగా చూద్దాం. పని చేయకపోతే ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఉన్న ఉద్యోగస్తులకే వాళ్ళ హాలిడే ప్రకటించి కొందరిని తీసివేస్తుంటే ఈయన కొత్తగా 15 లక్షల మందికి, అందులోనూ సుమారు 13 లక్షల మందికి పూర్తిగా ప్రైవేట్ సంస్థల్లోనే, ఇండస్ట్రీస్లోనే ఉద్యోగాలు ఇప్పిస్తానంటున్నాడు ఆయన. మరి కరెంటు ఆయన సప్లై చేయకుండా ఆయన యువకరణాలను ఎలా ముందుకు తీసుకువెళ్తారో ముఖ్యమంత్రి గారే ఆలోచించుకోవాలి. ఆయన ఇంటికి, ఆయన ఆఫీస్కే కరెంట్ లేదు, ఇంకా ఈ రాష్ట్ర ప్రజలకు ఏం వరవబెడతాడు ఈ అసమర్థ ముఖ్యమంత్రి అనేది మా తెలుగుదేశం పార్టీ ప్రశ్నిస్తుంది. అందులోనూ అత్యంత దారుణమైనటువంటి విషయం ఏంటంటే, కరెంటు కోతల సందర్భంగా బయటి రాష్ట్రాల నుంచి విద్యుత్తును కొనుగోలు చేయడానికి కేటాయించినటువంటి బడ్జెట్ని దారి మళ్లించి కిరణ్ కుమార్ రెడ్డి గారు తన సొంత ప్రచారం కోసం పేపర్లో, హోర్డింగుల్లో, టీవీల్లో తన సొంత ఫోటో వేసుకొని, పెద్ద పెద్ద ఫోటోలు వేసుకొని ఆడంబరమైనటువంటి ప్రచారం కోసం వాడుకుంటాం అనేది అత్యంత దారుణం, అన్యాయం. ఈ రాష్ట్రంలోని ప్రజల్ని చీకట్లో మగ్గబెట్టి, రైతులకు విద్యుత్ ఇవ్వకుండా వాళ్ళ కడుపు కొట్టి, పరిశ్రమలకు విద్యుత్ ఇవ్వకుండా వాటిని మూసిపెట్టి, విద్యుత్తుని కొనుగోలు చేయడానికి కేటాయించినటువంటి నిధుల్ని ఆయన తన సొంత ప్రచారానికి, తన సొంత డబ్బాకి ఆ నిధుల్ని వాడుకోవడం అంటే ఇంతకంటే నీచం, దౌర్భాగ్యం ఇంకోటి లేదు.